హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మీరు చూసేది మా కొత్త గార్డెన్లో పూసిన కొన్ని రకాల పువ్వులు. సాటర్డే రోజు గార్డెన్కి వెళ్ళి మొక్కలకి వాటరింగ్ చేసి, అలాగే కొన్ని రకాల సాప్లింగ్స్ పెట్టి, అలాగే కొన్ని రకాల ఫ్లవర్ సీడ్స్ వేసి వచ్చాము. పూజ కోసం అని చెప్పి కొన్ని రకాల పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటున్నాం. గార్డెన్కి వెళ్ళామంటే ఏం ఫ్లవర్స్ కట్ చేయాలో కూడా అర్థం కాదు, అన్ని రకాల పువ్వులు ఉన్నాయండి. అలాగే వీడి కూడా అలాగే ఉంది, పిచ్చి గడ్డి అంతా కూడా చాలా వచ్చింది. ఈ వర్క్ అంతా నెక్స్ట్ వీక్ పెట్టుకోవాలి. పిచ్చి గడ్డంతా తీసేసి, అలాగే సాయిల్ కొద్దిగా లూజ్ చేసి, కంపోస్ట్ వేసి, అన్ని రకాల సీడ్స్ అలాగే సాప్లింగ్స్ నాటుకోవాలి. ఇలానే గట్టిగా ఉండే సాయిల్లో మనము మొక్కలు పెట్టామంటే పెరగవండి, బుషీగా రావు. నాకు ఈసారి చామంతి ఫ్లవర్స్ కంటే ఎక్కువ పిచ్చి గడ్డి ఎక్కువ వచ్చేసింది. అయినా కూడా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. మా హస్బెండ్ కొన్ని రకాల పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటుంటే, నేను కొన్ని మిర్చి, వంకాయ, అలాగే కొన్ని చెర్రీ టొమాటో ఉంటే హార్వెస్ట్ చేసుకొని మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసి ఇంటికైతే వచ్చాము. గార్డెన్లో మనం ఎప్పటికప్పుడు వీడి తీస్తుంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి. నేను ఈ మధ్య మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత సరిగా పట్టించుకోలేదండి, 2-3 నెలల నుంచి. అందుకని పిచ్చి గడ్డి ఎక్కువైపోయింది. చామంతి మొక్కల కంటే గడ్డి ఎక్కువ వచ్చేసింది. ఈ మొక్కలన్నీ గ్రౌండ్లో కదా, వాటరింగ్ కూడా ఎక్కువ చేస్తాము. దానివల్ల మనకు పచ్చి గడ్డి బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం ఎప్పటికప్పుడు ఆ గడ్డి తీస్తూ ఉంటే మనం పెట్టుకున్న మొక్కలు బాగా పెరుగుతాయి. నేను మా చెల్లి వాళ్ళు వచ్చాక 3 మంత్స్ నుంచి గడ్డి తీయించలేదు, అలాగే ఏ మొక్కలు నాటలేదు. గార్డెనింగ్ అంటే అంత ఈజీ ఏమి కాదు, కష్టమే. మనం చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. మనము ఎంతో ఇష్టంతో చేస్తాం కాబట్టి ఆ కష్టం అనేది మనకు తెలియదు. మేము కూడా గార్డెన్కి వెళ్ళినప్పుడు గంటలు గంటలు ఏదో ఒక పని చేస్తుంటాం అక్కడ. బట్ టైం అనేది అలా గడిచిపోతుంది, టైం అస్సలు తెలియదు అనమాట. అందులో కష్టం ఉంటుంది, అంటే మనం ఎండలో చేసుకోవాలన్నీ, బట్ ఇష్టంతో చేస్తాం కాబట్టి ఏం టైం అనేది తెలియదండి. సో ఈ విధంగా అన్ని రకాల పువ్వులు పూజ కోసము కట్ చేసుకొని వచ్చాము. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.